వెల్కమ్ టు జయ వంటలు. రండి ఈరోజు సేర్వే రెసిపీ కచ్చిపుచ్చిగా చేస్తున్నాం. రండి శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ జయ జయ. ఈరోజు మనం పీతలు బిర్యానీ చేస్తున్నామండి. ఒక 1/2 కేజీ పీతలు నేను కొంచెం పసుపు కారం వేసి కలిపి పెట్టాను. ఇప్పుడు ఎట్లా కలపాలని నేను చూపిస్తాను. కొంచెం నిమ్మరసం, పెరుగు, కొంచెం కారం, ఆల్రెడీ కొంచెం వేసాను కదా నిన్న, ఉప్పు, పసుపు, గరం మసాలా, జీరా పెప్పర్ది ఇది, అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కొన్ని బ్రౌన్ ఆనియన్స్. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. పాలు, పచ్చిపాలు, ఉల్లిగడ్డ టమాటా మిక్సీ పట్టుకునే పేస్ట్ ఒక 3 స్పూన్లు పెద్ద స్పూన్తో. ఇదంతా బాగా ఇలా పెట్టుకొని, నేను ఆల్రెడీ ఉప్పు కొంచెం కారం పసుపు కలిపి పెట్టాను కాబట్టి ఆల్రెడీ ముక్కకు పట్టింటుంది, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది ఇటు పక్క గ్యాస్ మీద పెట్టుకున్నాము. అలాగే దమ్కు బిర్యానీ వేసి రైస్ పెట్టుకున్నాం. ఇప్పుడు మన పీతల కింద గ్యాస్ వెలిగించుకున్నాం. ఇప్పుడు ఈ గ్యాస్ కూడా వెలిగించుకుంటే రైస్ పెట్టుకున్నాం దమ్ చేసుకోవడానికి. ఇది ఎసురు వచ్చాక ఏమేమి వేయాలో చూపిస్తాం. పీతలో ఆయిల్ పోసుకున్నాం బిర్యానీ సరిపడంతా. ఇది సరిపోతుంది. పైన కొంచెం ఆయిల్ వేస్తాము. కొంచెం ఆయిల్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులన్నీ ఓల్డ్ గరం మసాలా సంబంధించేటువంటి దీంట్లో రైస్లో వేస్తున్నాను. ఉప్పు, రైస్ సరిపడా ఉప్పు. ఎసురు వచ్చిన తర్వాత రైస్ వేసేసుకుందాం. మనకి ఎసురు వచ్చిందండి, రైస్ వేసేసుకుందాం. 80% ఉడకనిచ్చుకోవాలి మనం ఇది రైస్. మామూలుగా నేను దమ్ బిర్యానీ చాలా వీడియోస్ చేశాను. అందరు లాంగ్ వీడియోలో చూడడం తెలుస్తుంది మీకు. ఏమంటే ఇది వెరైటీగా పీతల బిర్యానీ అనమాట. పీతల బిర్యానీ ఎప్పుడు చేయలేదు, వీడియోకి ఇప్పుడు చేస్తున్నాము. పీతల్లో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అని ముందు చూపిస్తాను నేను ఏం చేయాలనేది. పీతల మండి కూడా చేసుకోవచ్చు. ఈ రైస్ ఉడికిన తర్వాత నేను చూపిస్తాను. రైస్ అంతా ఉడికిపోయిందండి. మనం అంతా ఇలా తీసేసుకొని మనం ఎలా దమ్ చేయాలనేది చూపిస్తాను. రైస్ తీసుకున్నాక ఇలా రైస్ ఇలా ఉడికిపోయింది. మనకు పీతలు ఇలా వచ్చేసినాయి చూడండి. ఇలాగంతా మొత్తము పీతలు మనం ఇప్పుడు దమ్ చేసుకున్నాం. కిందికి దించుకొని దమ్ చేసుకున్నాం. నేను చెప్తా, మనం పీతలు ఇవన్నీ బొక్కబారు వేయకూడదు. అన్ని ఇట్లా డొప్పలు ఉన్నట్టుగా వేయాలి. వేసేసి రైస్ వేసుకున్నాం. సేమ్ మన చికెన్ బిర్యానీ చేసినట్టు. ఏమంటే చికెన్ బదులు పీతలు ఉంటాయి అంతే. ఇలా అంతా వేసేసుకొని బ్రౌన్ ఆనియన్ ఇలా అంతా నలిపేసుకోండి రైస్. దీంట్లోకి వచ్చేసి బాదం పప్పు, సారపప్పు, ఇది బూడి గుమ్మడికాయ అన్నీ వేసేస్తాను ఈరోజు. జీడిపప్పు లేదు ఇంట్లోకి. అంతా వేసేసుకొని కొత్తిమీర, పుదీనా అంత బోర్లు వేసేయడమే. పీతలు కప్పు పెట్టడం ఏమి మొత్తం. మనం ఎక్కువైతే ఒక 3 లేయర్లు అట్లా వేసేసుకుంటాం. తక్కువనే కదా. ఇప్పుడు మనము నెయ్యి పోసుకున్నాం పైన. ఇలా నెయ్యి పోసేసుకొని ఒక క్లాత్ వేసుకున్నాం. మనకు దమ్ బిర్యానీ కాదు కదా, మామూలు బిర్యానీ కదా. ఇలా వేసేసుకున్నాం అంతా. ఇలా వేసేసుకొని మనం ఒక తవ పెట్టుకున్నాం. ఇది పెట్టేసుకొని ఇలా పెట్టుకొని బాగా ఇలా పెట్టేసి
పైన వేడి పెట్టండి, వేడి ఉంది కదా వేసుడు అయిపోయి అదే కరెక్ట్గా ఒక 15 నిమిషాలు దమ్ అయిపోతుంది. 10 నిమిషాలు వచ్చేసి ఐలో పెడదాం, 5 నిమిషాలు సిమ్లో పెడదాం, దమ్ అయిపోతుంది. అయిపోయినాక చూపిస్తాం. పీతల బిర్యానీ రెడీ అయిందండి. చూడండి, ఇట్లా చిన్న చిన్న పీతలు తెచ్చుకోండి, ఎక్కువ లావు పీతలు కాకుండా. మండికి అయితే లావు పీతలు బాగుంటాయి, పెద్ద సైజు పీతలు. చూడండి ఎలా ఉందో పీతల బిర్యానీ కాలుతుంది. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. చాలా బాగుందండి. రొయ్య, చికెన్, మటన్ కంటే పీతల బిర్యానీ బాగా టేస్ట్ బాగుంది. సీ ఫుడ్ కదా, అందరికి బాగుంటుంది. పీత కూడా బాగా ఉడికిపోయింది, లోపల గ్రేవీ ఇద్దాం. లోపల అంటే గుజ్జు బాగా వస్తుందండి, బాగా మసాలా అంతా పట్టేసింది. ఇలా చేసుకోండి. అందరు లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము ఎంతో కష్టపడుతున్నామండి. అసలు సబ్స్క్రైబర్లు రావట్లేదు. కొంచెం ఇన్ని వేల మంది చూశారు, కనీసం ఒక 500 కూడా రావట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి. కూడా మహిళలకి ఇది ఒక ప్లాట్ఫామ్, అందరికీ ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే మంచి పీతల బిర్యానీ అందరూ చేసుకొని తినండి. ఓకే, బాయ్, డన్.